వివిధ భారతి యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము శ్రీ వెంకటేశ్వర సుప్రభాతంలోని కొంత భాగానికి తెలుగు అర్థాలను తెలుసుకుందాం. ముందుగా వినాయకుడి ప్రార్థన చదువుకుందాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. సుప్రభాతం మొదలు. కౌసల్యా సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే అంటే కౌసల్యాదేవి సత్సంతానమైన ఓ శ్రీరామ, తూర్పు తెల్లవారుతూ ఉన్నది అని అర్థం. ఉత్తిష్ట నరశార్ధూల కర్తవ్యం దైవమాహ్నికం అంటే దైవ పూజాది కార్యక్రమములు నెరవేర్చవలెను ఓ పురుషోత్తమ, నిద్ర నుండి మేల్కొనుము అని అర్థం. ఉత్తిష్టోత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడధ్వజ అంటే ఓ గోవింద మేలుకో, ఓ గరుడధ్వజ మేలుకొనుము అని అర్థం. ఉత్తిష్ట కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు అంటే శ్రీదేవి భర్తవైన శ్రీమన్నారాయణ త్వరగా మేలుకో, ముల్లోకాలకు శుభము చేకూర్చుము అని అర్థము. మాతస్సమస్త జగతాం మధుకైట బారే వక్షో విహారిణి మనోహర దివ్యమూర్తే అంటే సదా విష్ణు వక్షస్థలమున ఉండుదానవు, సమస్త లోకములకు కన్నతల్లివి, మనోహరమగు సుందర రూపము కలదానవు అని అర్థము. శ్రీస్వామి నిశ్రిత జనప్రియ దానశీలే శ్రీ వెంకటేశ దయతే తవ సుప్రభాతం అంటే ఆశ్రయించిన వారి కోర్కెలు తీర్చుదానవు శ్రీ వెంకటేశ్వరుని హృదయేశ్వరి లక్ష్మీదేవి నీకు సుప్రభాతమగుగాక అని అర్థం. తవ సుప్రభాతమరవిందలోచనే భవతు ప్రసన్న ముఖచంద్రమండలే అంటే అమ్మ పద్మము వంటి కన్నులు కలదానవు, చంద్రబింబము వలె ప్రసన్నవదనము కలదానవు అని అర్థము. విధిశంకరేంద్ర వనితాభిరర్చితే వృషశైలనాథ దయతే దయానిధే అంటే సరస్వతి, పార్వతి, శచీదేవిలచే నిత్యము పూజింపబడుదానవు శ్రీ వెంకటేశ్వరునకు ప్రియురాలవైన లక్ష్మీదేవి నీకు శుభోదయమగుగాక అని అర్థము. అత్ర్యాది సప్త ఋషయస్య ముపాస్య సంధ్యాం ఆకాశ సింధు కమలాని మనోహరాణి అంటే అత్రి మొదలగు సప్త ఋషులు ఉదయమునే సూర్యుని వందనము కావించి ఆకాశగంగ నుండి మంచి తామరలను అని అర్థము. ఆదాయ పాదయుగమర్చయితుం ప్రపన్నాః శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం అంటే మంచి తామరలను తీసుకుని నీ పాదయుగళమును పూజింపవచ్చి ఉన్నారు ఓ శేషాచలపతి, నీకు సుప్రభాతమగుగాక అని అర్థము. పంచాననాబ్జ భవషణ్ముఖ వాసవ్యాధ్యాః త్రైవిక్రమాదిచరితం విబుధాః స్తువంతి అంటే బ్రహ్మ, మహేశ్వరుడు, కుమారస్వామి, దేవేంద్రుడు మొదలగు దేవతలు నీ యొక్క త్రివిక్రమ అవతారము మొదలైన దివ్య చరితములను స్తోత్రము చేయుచున్నారు అని అర్థము. భాషాపతి పఠతి వాసర శుద్ధి మారాట్ శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం అంటే బృహస్పతి నీ చేరువలో పంచాంగము చదువుతున్నాడు ఓ శేషాచలపతి, నీకు సుప్రభాతమగుగాక అని అర్థము. ఈషత్ ప్రపుల్ల సరసీరుహ నారికేళ పూగద్రుమాది సుమనోహర పాలికానాం ఆవాతి మందమనిల సహ దివ్యగంధై శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం అంటే కొద్దిగా వికసించిన తామరపూల యొక్క, కొబ్బరి, పోక మొదలగు చెట్ల తోపుల యొక్క, మనోహరమైన పూల మొక్కల యొక్క దివ్య పరిమళములతో కూడిన గాలి చల్లగా వీస్తున్నది ఓ శేషాచలపతి, నీకు శుభోదయముగాక అని అర్థము. ఉన్మీల్య నేత్రయుగముత్తమ పంజరస్థాః పాత్రా వశిష్ట కదలీఫల పాయసాని భుక్త్వా సలీల మత కేళి శుభా పఠంతి శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం అంటే ఓ వెంకటేశ్వర స్వామి, మేలైన పంజరములందు ఉన్న పెంపుడు చిలుకలు కన్నులు తెరిచి గిన్నెలలో ఆరగించగా మిగిలిన అరటిపండ్లు పాయసము తిని విలాసముగా పాడుచున్నవి ఓ శ్రీనివాస, నీకు సుప్రభాతమగుగాక అని అర్థము.
తంత్రీ ప్రకర్ష మధురస్వనయా విపంచ్య గాయత్యనంతచరితం తవ నారదోపి భాషా సమగ్ర మసకృత్కర చారురమ్యం శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం అంటే నారదుడు మధురస్వరాలను పలికించే వీణాతంతిని అందంగా మీటుతూ భాషామయమైన నీ అనంత చరితమును పలుమార్లు అభినయిస్తూ ఆలపిస్తున్నాడు. ఓ శేషాచలపతి, నీకు సుప్రభాతమగుగాక అని అర్థము. భృంగావళీచ మకరంద రసానువిద్ధ ఝుంకార గీత నినదై సహసేవనాయ నిర్యాత్యుపాంత సరసీ కమలోదరేభ్య శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం అంటే తుమ్మెద గుంపు మకరంద రసాపానముచే విజృంభించిన ఝుంకార గీతముల ధ్వనులతో సమీప సరస్సులోని తామరపూలలో నుండి వెలువడి మిమ్ములను సేవించుటకు వచ్చుచున్నవి. ఓ శేషాచలపతి, నీకు సుప్రభాతమగుగాక అని అర్థము. తరువాయి భాగంలో ఇంకొన్ని శ్లోకాలకు అర్థాలు తెలుసుకుందాం. ఇప్పుడు క్షమాపణా స్తోత్రం చదువుకుందాం. మనము చదివిన శ్లోకాలలోని అక్షర దోషాలను క్షమించమని దేవుణ్ణి వేడుకోవడానికి ఈ మంత్రం చదువుతారు. యదక్షర పదభ్రష్టం మంత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ. నారాయణ నమోస్తుతే, నారాయణి నమోస్తుతే, పరమేశ్వర నమోస్తుతే, పరమేశ్వరి నమోస్తుతే. శాంతి మంత్రము. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.